హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు బంధు పథకానికి సంబంధించి రైతు బంధు పథకం ప్లేస్లో మన తెలంగాణ కొత్త ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ రైతు భరోసా అనే పథకం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో మనకు ఇంకా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నా, ఒకవేళ రైతు బంధు డబ్బులు మీకు రాకుండా ఉన్నా కూడా రైతు బంధు డబ్బులు అయితే వచ్చే అవకాశం కూడా లేదు. ఆ రైతు బంధుకి సంబంధించిన వివరాలు, అలాగే కొత్తగా ఇస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ఏ తేదీ నుంచి ఈ రైతు బంధు స్థానంలో ఈ రైతు భరోసా డబ్బులు వేస్తారనేది కూడా తెలియజేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాదు మరవకుండా యాదుంచుకొని ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన బంధువులకు, స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితేనే నోటిఫికేషన్ రూపంలో అయితే వివరాలు అనేవి మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు మనకు ఆరుగాలం శ్రమించి మనకు పంటలు అయితే పండిస్తూ ఉంటారు. అప్పులు చేసి మరి మనకు ఆ కిస్తులు అనేది కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారందరి కోసం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా, మనకు ఎంత విస్తీర్ణం ఉన్నా కూడా మనకు పంటలు అనేది వేసినా వేయకపోయినా కూడా ఈ రైతు బంధు సాయాన్ని అందించేది. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున. ఇక కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది తెలంగాణలో. ఈ రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించింది. కొత్త రూల్స్ అయితే విడుదల చేసింది. ఈ అర్హతలు కలిగి ఉంటేనే ఈ రైతు భరోసా పథకానికి మీరు అర్హులవుతారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. ఇక అంతకంటే ముందుగానే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రైతు బంధు పథకం ద్వారా గతంలో ఏదైతే మనకు ఎకరానికి 5,000 రూపాయలు వేశారో ఆ డబ్బుల్ని జమ చేస్తూ వస్తుందన్నమాట. ఇక యాసంగి సీజన్ అనేది మొదలైంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి యాసంగి సీజన్ ప్రారంభమవడంతో పెట్టుబడి కోసం రైతన్నులు ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో రైతన్నుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో ఉన్నటువంటి పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఈ డబ్బులు మనకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ కావాల్సి ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మనకు చాలామంది రైతులకు డబ్బులు అయితే విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ తక్కువ ఎకరాలకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేసింది. వారికి అమౌంట్ కూడా మనకు జమ కాలేదు. కాబట్టి వారంతా కూడా కంగారు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందనమాట. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి దాదాపు 8 లేదా 6 ఎకరాల వరకే పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయిందని కూడా రైతు సోదరులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇంకా కరెక్ట్గా మీకు తెలుసుంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే మనకు లెక్క అయితే చెప్పడం లేదు, అంటే ఎన్ని ఎకరాలకు జమ అయిందనేది కూడా వివరాలు అయితే వెల్లడించలేదు. కాబట్టి మీరు రైతు సోదరులు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఇప్పటివరకు రైతు బంధు ఎన్ని ఎకరాలకు జమ అయిందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు రైతు బంధు అయితే ఇంకా డబ్బులు అయితే పడవండి, ఎందుకంటే రైతు బంధు స్థానంలో రైతు భరోసా అనే పథకాన్ని అయితే తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం అయితే ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మన డిప్యూటీ సీఎం గారు కూడా మనకు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు అయితే రూపొందిస్తున్నాం. ఇక ఈ సీజన్ అనేది మొదలవుతానే ఈ రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక మనకు గతంలో ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు కాకుండా మనకు 15,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు ఇస్తుంది 3 విడతల్లో. సంవత్సరానికి ఈ 15,000 రూపాయలు అలాగే ఒక 6,000 రూపాయలు మొత్తం 21,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుందన్నమాట. ఇందులో భాగంగా మనకు రైతు భరోసాకు సంబంధించి కొన్ని రూల్స్ని అయితే తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఉంటేనే మీకు ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతుందండి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు డబ్బులు జమ కాదు. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి ఈ వీడియోని చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది, మీరు కూడా జాగ్రత్త పడతారు. ఏవైతే మనకు చాలామంది తెలంగాణలో ఏం చేస్తున్నారంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎంత విస్తీర్ణం ఉన్నా కూడా ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందించింది. ఇప్పుడు అలా కాదండి, మనకు డ్రోన్ ద్వారా సర్వే చేస్తారట. అంటే ఎవరైనా సరే కబ్జాలు చేసుకుని చెరువులను ఆక్రమించుకుని మనకు పట్టా పాస్ పుస్తకాలు తీసుకుని ఉన్న అటువంటివి కొంతమంది చాలా చోట్ల మనకు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోర్టల్ మీద
కొన్ని లక్షల కంప్లైంట్లు అయితే వెళ్ళడంతో ప్రభుత్వం అయితే మనకు అప్రమత్తమైంది. ఇక భూముల సర్వే చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది. అందులోనూ రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా భూముల రీసర్వే అనేది చేయబోతుందన్నమాట. ఇక ఎవరెవరైతే మనకు పంటలు సాగు చేయరో, అలాగే చెరువులను ఆక్రమించుకున్నవారు, శ్మశానాలను ఆక్రమించుకున్నవారు, అటువంటి వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా సాయాన్ని అయితే కట్ చేయనుందనమాట. ఈ రైతు భరోసా సాయాన్ని అయితే తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరొకసారి సర్వే అనేది చేయబోతున్నారు. డ్రోన్ ద్వారా సర్వే చేస్తారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ఈ డ్రోన్ ద్వారా సర్వే చేసి ఏం చేస్తారంటే మనకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులను గుర్తించడానికి వారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. కాబట్టి మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులను గుర్తించే పనిలో అయితే ప్రభుత్వం ఉంది. కాబట్టి మనకేం చేస్తారంటే ఈ సర్వే అనేది చేసేసి మనకు ఎవరైతే ఇలా ఆక్రమించుకున్నారో వారికి అందరికీ కూడా రైతు బంధు రద్దు చేస్తాము. అలాగే మనకు భూములను సాగు చేయని వారందరికీ కూడా ఇప్పుడు గతంలో చూసుకుంటే మనకు భూములు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా ఏంటంటే మనకు డబ్బులు అయితే వేస్తూ వస్తుంది రైతు బంధు. ఇప్పుడు అలా కాదండి, తెలంగాణ ప్రభుత్వంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఎవరైతే భూములు సాగు చేయరో వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అయితే వేయండి. అలాగే మనకు కేవలం 10 ఎకరాల వరకే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఈ విధంగా విధి విధానాలు అయితే ఉన్నాయి. ఎవరైనా సరే ఇంకా భూములు ఏదైనా సాగు చేసుకుని తక్కువ భూమి ఉండి సాగు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా సాగు అనేది మొదలు పెట్టుకోండి. మనకు రైతు భరోసా డబ్బులు రావాలంటే 15,000 రూపాయలు వస్తుందండి. అలాగే పిఎం కిసాన్ కింద 6,000, మొత్తం 21,000 రూపాయలు వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సాగు అనేది చేసుకోండి. తక్కువ ఎకరాలు ఉన్నవారు, ఎక్కువ ఎకరాలు ఉన్నవారు ఎలాగో సాగు చేయలేరు. తక్కువ ఎకరాలు ఉన్నవారు అందరూ కూడా సాగు చేసి రైతు భరోసా సాయాన్ని అయితే తీసుకోండి. అలాగే రైతులందరూ కూడా ఇంకొక అంశం కోసం అయితే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. రైతు రుణమాఫీ అండి. గతంలో కూడా సక్రమంగా రైతు రుణమాఫీ జరగలేదని కూడా రైతులు అయితే వాపోయారు. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందేమని భయపడుతూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటనలు అయితే చేసింది. అసెంబ్లీ సాక్షిగా మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తామని కూడా మన డిప్యూటీ సీఎం గారు అయితే తెలియజేశారు. త్వరలోనే ఈ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి కూడా విధి విధానాలు అనేది రూపొందించి రైతు రుణమాఫీని కూడా జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్, అలాగే మనకు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను జమ చేస్తామని మన 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ 3 పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి.